వాళ్ళు పోవాలా అయినా వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది. ఏడే నేను ఒకటే ఎంత ఎంత ముగ్గురు మనము దాని నీటి కట్టుకొని లెవెల్ రూల్స్ ఇచ్చేస్తాం. నేను మధ్యాహ్నం వచ్చేది రాలేదు. అలా కనపడలే చూడాలనే కాదు. విజయ ఆయురారోగ్య ఆచార్య ముఖ్యైన శ్రీ అయిన వస్తున్నా 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 డోర్ వేయాలి డోర్ వేయాలా వస్తా ముందుకు వస్తా అయిన వాళ్ళు వెళ్ళాలి. డోర్ బెస్ట్ వస్తున్నాను.
kita delay. రానా తీసా సార్ చెమటలు పడతాయి అందరికీ जय श्री राम, भारत माता की जय, पवनसुत हनुमान की जय. केवी लक्ष्मीनारायण రెడ్డి నా పేరు. శ్రీ 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 గాలిదేవర ఆంజనేయ స్వామి దేవాలయ సహాయ కార్యదర్శి. పక్కన ఉన్నటువంటి పెద్దలు కార్యదర్శి. ఈ సందర్భంగా ఈరోజు హనుమంతుని జన్మదిన సందర్భంగా ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరపతలిచినాము ఆలయ కమిటీ. మరి గత 2000 సంవత్సరంలో ఈ యొక్క యాదాల నాగమ్మ అనేటువంటి ట్రస్ట్ ఈ పొలంలో కోనేరులో ఆ యొక్క హనుమంతుడు అర్ధరాత్రి వేళ అనూహ్యంగా భక్తుల యొక్క భక్తి మేరకు వెలిచాడు. మరి ఆ రోజు నుంచి అనేక కష్టాలు అనేక పోరాటాలు చేసిన తర్వాత 2006లో ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మరి గాలిదేవర ఆంజనేయ స్వామి మరి ఆయన ఆ రోజు నుంచి ఈరోజు కూడా కేవలం భక్తులు దర్శనం మాత్రంచే ఆ యొక్క ప్రతి భక్తుని యొక్క వారి మధ్యలో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుతూ పరంపర కొనసాగుతూ ఈరోజుకు రావడం జరిగింది. మరి అదేవిధంగా చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉందని చెప్పేసి ఆ రోజు ప్రతిష్ఠ చేసినటువంటి స్థపతి ఎవరైతే వారు ఉన్నారో పెద్దలు పూజ్యులు వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ రోజు ఆ యొక్క అనుభూతిని పొందడం జరిగింది. మరి పోలీసు వారి సహాయ సహకారాలు అయితేనేమి, పత్రికా విలేకరుల సహాయ సహకారాలు అయితేనేమి, అదేవిధంగా ఈ యొక్క హనుమంతుని రాముని ఆత్మీయ హిందూ బంధువుల యొక్క వారి యొక్క భక్తి ప్రపత్తులతో వారి యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క గాలిదేవర ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరము హనుమంతుని జన్మదినోత్సవ కార్యక్రమంలో జరుపుతాం. మరి ఈరోజు కూడా ఉదయం నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నారు భక్తులచే. అదేవిధంగా మహా అన్నప్రసాద వితరణ ఇంకాసేపట్లో ఇక్కడే మొదలవుతుంది. దాదాపు 3 గంటల వరకు కొనసాగుతుంది. అదేవిధంగా సాయంత్రము అంగరంగ వైభవంగా మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో కోలాటంతో చెక్క భజన అనేకమైన సాంస్కృతిక కళా బృందాలచే ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా పురవీధుల్లో నుంచి ఇక్కడ నుంచి బయలుదేరితే ఓల్డ్ 1 టౌన్, గోకుల్ సర్కిల్, 7 రోడ్ల కూడల నుంచి పాత బస్ స్టాండ్ మీదుగా వచ్చి మరి ఈ యొక్క దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ యొక్క శ్రీ హనుమతే నమః శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి నమః. 2000 సంవత్సరంలో యాదాల నాగమ్మ కోనేరులో ప్రత్యక్షమైనటువంటి శ్రీ 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 గాలిదేవర ఆంజనేయ స్వామి 2006 సంవత్సరంలో అద్భుతమైన మందిరంలో శిల్పాచార్యులచే దర్శనం అందుకొని అప్పటి నుంచి భక్తులకు వరమిస్తున్నారు. కేవలం స్వామిని చూస్తే చాలు, స్వామి దర్శనం అయితే చాలు, ఎటువంటి పూజలు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా దర్శనం మాత్రం చేతనే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి. అనేక మంది భక్తుల యొక్క మాట ఇది. అనేక మంది భక్తులు తమ యొక్క ఆరోగ్యాలు బాగయ్యాయని, అనేక మంది తమ యొక్క ఉద్యోగాలు వచ్చాయని అనేక మంది భక్తులు ఈ విధంగా వారి యొక్క కోరికలు కోరుకుంటూ నెరవేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా 3 రోజుల పాటు
జన్మదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. 2006 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడ హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్న విశేషమైనటువంటి కలశ పూజ, నిన్న కూడా హోమం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం తెల్లారుజామునే 5 గంటలకు మహా అభిషేకం జరిగింది. భక్తులందరి యొక్క కోరికల మేరకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో. మరియు ఇప్పుడు సర్వదర్శనం అద్భుతంగా భక్తులందరూ చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు కాసేపట్లో మహా అన్నప్రసాదం మొదలవుతుంది. అలాగే అన్నప్రసాదం పూర్తయిన వెంటనే సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం బ్రహ్మగారి మఠం అచలానందాశ్రమ పీఠాధిపతి శ్రీ 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 విజయానంద స్వాముల వారి యొక్క ప్రోత్సాహంలోచే ప్రారంభించబడి, వారి ప్రవచనంతో ప్రారంభించబడి నగర పురవీధుల గుండా స్వామివారు గ్రామోత్సవంలో అందరికీ దర్శనమిస్తారు. స్వామివారిని అందరూ దర్శించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మరియు మీ యొక్క కోరికలు కోరుకొని మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని భక్తులందరినీ వేడుకుంటూ జై శ్రీరామ్.